భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ ఇలా చూడమ్మా, నిన్నే పిలుస్తున్నాను, క్షణమాగి ఈ మంచి వార్త విను, అస్సలు వదులుకోకు బిడ్డ, మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం రాదమ్మా అంటూ దుర్గమ్మ మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు మరియు కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యను పరిష్కరించుకోండి. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, నా బిడ్డవైన నువ్వు, నీతోనే నేను మాట్లాడుతున్నానమ్మా, అందుకే ఈ సందేశాన్ని నీ కోసంగా నేను తీసుకొచ్చాను. బిడ్డ, ఒక గొప్ప కోరిక నీ మనసులో, ఒక తీరనటువంటి భారమైన నిన్ను నిరంతరం కూడా వేధిస్తుంది కదా. ఒక ప్రశ్నగా, నా బాధ ఎవరికీ అర్థం కాదా అమ్మా, నేను ఇలానే మిగిలిపోతానా అని నువ్వు పడుతున్నటువంటి ఆందోళన అంతా కూడా ఈ దుర్గమ్మకు తెలుసు. లోకం నిన్ను అర్థం చేసుకోవటం లేదని, నీ త్యాగాన్ని గుర్తించడం లేదని నువ్వు కుమిలిపోవద్దు బిడ్డ. ఈ దుర్గమ్మ నీ తల్లిగా, నీ తండ్రిగా, నీ సర్వస్వమై ఉన్నటువంటి నాపై నీ భారం వేశావు కదా. నీ మౌనంలో ఉన్నటువంటి వేల అర్థాలు నాకు తెలుసు. నీ కన్నీటి వెనుక దాగి ఉన్న సుదీర్ఘమైన బాధ నాకు తెలుసు. నేను నీ పక్కనే ఉండి నీ కన్నీళ్లు తుడుస్తున్నాను. గమనించావా అమ్మా? చాలా కాలంగా నువ్వు ఒక అద్భుతం కోసం, మంచి మలుపు కోసం నిరంతరం కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని మరీ ఎదురు చూస్తూ ఉన్నావు. ప్రతి ఉదయం ఒక ఆశతో మేల్కొంటున్నావు, ప్రతి రాత్రి నిరాశతో నిద్రిస్తున్నావు. ఇది ఎప్పటికైనా జరుగుతుందా? అసలు ఈ దుర్గమ్మ నా మరును ఆలకిస్తుందా? నా ప్రార్థనను భగవంతుడు ఏమాత్రమైనా చూస్తున్నారా, వింటున్నారా అని నిన్ను నువ్వు 1000 సార్లు ప్రశ్నించుకుంటూ మానసికంగా కృంగిపోతూ కన్నీరు పెట్టుకుంటూ ఉన్నావు కదా పిచ్చి తల్లి. ఈ దుర్గమ్మ నేను నీ ఇంట్లోనే అదృశ్య రూపంలో సంచరిస్తూ ఉండగా, నీ పూజ గదిలో నీ దీపం వెలుగులో నేనుండగా, నీ ప్రతి శ్వాసలో నా నామం ధ్వనిస్తూ ఉండగా నీకు అసాధ్యమైనది ఏముంటుంది చెప్పు? కాయలు పడుతున్నటువంటి ఈ సుదీర్ఘ నిరీక్షణ వృధాగా పోదు. కాచలా ఎదురు చూశావు కదా, నీ కళ్ళు కాయలు కాచేలా ఈ సమయం ఇప్పుడు నీ వాకిట నిలబడి తలుపు తడుతుంది బిడ్డ. నీ మనసులో ఉన్నటువంటి అగాఢమైన, అత్యంత పవిత్రమైన కోరిక ఏదైనా సరే నాకు క్షుణ్ణంగా తెలియజేశావు కదా. అది ధర్మబద్ధమైనది నాకు తెలుసు. ఎవ్వరికీ కూడా అపకారం చేయనది. కేవలం నీ ఆత్మ గౌరవానికి, అలానే నీ మనుగడకు మాత్రమే సంబంధించినది నాకు తెలుసు. లోకులు ఏమనుకున్నా సరే, కాలం ఏమని తీర్పించినా సరే, నేను మాత్రం నీకు అన్యాయం చేయనమ్మా. నీ కోరికలో ఉన్నటువంటి స్వచ్ఛత నాకు బాగా తెలుసు. ఈరోజే ఆ కోరికను సంకల్పబద్ధంగా నెరవేర్చడానికి నేను సిద్ధమయ్యానమ్మా. బిడ్డ, నా ఆశీస్సులు, అనుగ్రహం నీపై పుష్కలంగా ఉంటాయి. నిశ్చింతగా ఉండు చాలు. ప్రశాంతంగా ఉండు. లోకానికి అసాధ్యం అనిపించేది, ప్రపంచం సాధ్యం కానిది కొట్టిపారేసేది నా బిడ్డమైనటువంటి నీకు సుసాధ్యం అయ్యేలా ఏదైనా సరే చేస్తాను. ఇది నేను చేస్తున్నటువంటి వాగ్దానం. ఇది దుర్గమ్మ మాట. నా మాట ఎంతో బలమైనది, తిరుగులేనిది అని తెలుసు కదా. నేనెప్పుడు కూడా నా భక్తులకు చెప్పేది రెండే రెండు: ఓర్పుతో ఉండండి, సహనంతో ఉండండి చాలు అని. పడ్డ కష్టాలు, సమాజం పెడుతున్న ఇబ్బందులు, అలానే మిమ్మల్ని నమ్మినటువంటి వారు వెన్నుపోటు పొడిచిన మీరు ఏమాత్రం చూపించినటువంటి అమితమైనటువంటి ఓర్పే నాకు నా కంటిలోకి వస్తాయి. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి అగ్ని పరీక్షలో కూడా నువ్వు ధైర్యంగా నిలబడ్డావు. నాకు తెలుసమ్మా. ఒక్కొక్కసారి నీకు నాపై కోపం కూడా వచ్చినా మళ్ళీ నా పాదాల్ని ఆశ్రయించావు. ఇప్పుడు నా యొక్క గొప్ప ఓర్పుకు
అద్భుతమైనటువంటి ఫలితం ఇచ్చే కాలం ఆసన్నమైంది. నిశ్చింతగా ఉండు. ఆకాశం నుండి అమృతం కురిసినట్లుగా నీ ఎడారి లాంటి జీవితంలో ఆనందపు సెలయేర్లు ప్రవహించబోతున్నాయి. నీ కళ్ళల్లో ఉన్న కన్నీరు మొత్తం తుడిచి నీ ముఖంలో నిత్యం కూడా చిరునవ్వును నింపే బాధ్యత నాది. బాధపడకు, అలాగే అసహనంగా అస్సలు ఉండకు. నేను నీకు భరోసా ఇస్తున్నాను కదా బిడా. ఈ దుర్గమ్మ మాట ఒక్కటి కూడా పొల్లుపోదమ్మా. నేను చెప్తున్న ప్రతి మాట కూడా నీ జీవితానికి, నువ్వు పయనిస్తున్న ప్రయాణంలో ఎదురవుతున్న అవరోధాలను చూసి, నీకు ఉన్న ప్రతి ముళ్ళును, ప్రతి రాయిని, నిన్ను అడ్డుకునే ప్రతి అడ్డంకిని కూడా స్వయంగా నేనే ఏరిపారేస్తా. నువ్వు ఇక పడుతున్న మానసిక క్షోభకు, అలాగే సామాజిక ఇబ్బందులకు నేనే నీ చుట్టూ ఉన్నటువంటి పేరుకుపోయిన ఆర్థిక సమస్యలకు ముగింపు పలికే రోజు వచ్చేసింది తల్లి. ఇది నువ్వు ఎవ్వరికీ తెలియకుండా గుండెల్లో దాచుకున్నటువంటి ఒక బాధ. ఇది నువ్వు ఎవ్వరికీ తెలియకుండా లోకమంతా ఆశ్చర్యపోయేలా నేను సఫలం చేస్తాను. నిన్ను తక్కువ చేసి చూసినటువంటి శత్రువులు సైతం నీ విజయాన్ని, నీ నవ్వును చూసి నివ్వెరపోతారు, నోరెళ్ళబెడతారు, నీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణలు వేడుకుంటారు. ఇక నీ చుట్టూ ఉన్నటువంటి కటిక చీకటిని నేను ఏరి పారేస్తాను. నా జ్ఞాన జ్యోతిలో ఇప్పుడే ఆ చీకటిని పారద్రోలుతాను. ఆ వెలుగు నీ జీవితాన్ని పూర్తిగా నింపుతాను. నిన్ను ఎవ్వరూ ప్రేమించడం లేదు అని అందరూ అవసరం తీరిపోయి ఆ తర్వాత విడిచిపెట్టేస్తున్నారు అని, నేను ఈ ప్రపంచంలో ఒంటరిని అని నువ్వు అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఏడ్చావు కదా, ఆ బాధ ఈ దుర్గమ్మకు తెలుసు. నీ పక్కనే నీడెలా ఉన్నానని మర్చిపోతున్నావా తల్లి? ఎందుకు చెప్పు? నీ చెయ్యి పట్టుకొని ప్రతి అడుగులో, ప్రతి కష్టమైనటువంటి మలుపులోనూ నిన్ను ఎక్కడా పడకుండా నేను నడిపిస్తున్నాను. కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆర్తిగా నన్ను తలుచుకో. అలానే కుంకుమను నీ నుదుట ధరించు. నా చల్లని స్పర్శ నీకు స్పష్టంగా అనుభవంలోకి వస్తుంది. నేను ఈ దుర్గమ్మని, నీ తల్లిని. మన బంధం ఈనాటిదే కాదమ్మా, కొన్ని జన్మల నుంచి వస్తున్నటువంటి మన బంధం. స్వచ్ఛమైన అనుబంధం మనది. నీ ఒంటరితనాన్ని నా ప్రేమతో పూర్తిగా నింపేస్తాను కదా. ఎలాంటి ఆలోచనలు లేకుండా మనిషిని బలహీనత పరుస్తుంది తల్లి. సగం విజయాన్ని నీ నుండి దూరంగా, పూర్తిగా దూరం చేస్తుంది. నా కోరిక తీరుస్తావా? నేను చేసే చిన్న చిన్న తప్పులను కూడా క్షమిస్తావా అన్న నీ సందేహం పక్కన పెట్టేసేయి. నువ్వు ఈ దుర్గమ్మ బిడ్డవు. ఎన్ని పొరపాట్లు చేసినా సరే కన్నెత్తి చూస్తుందే తప్ప ఎప్పటికీ కూడా కన్నెర్ర చేయదు. నా బిడ్డను అస్సలు విడిచిపెట్టనమ్మా. నీకేం కావాలో, ఏది ఎప్పుడు ఇస్తే నువ్వు ఆనందంగా అనుభవిస్తావో అది నాకు పూర్తిగా తెలుసు. ఇక భయపడకు. నీ కర్మఫలాలను పూర్తిగా తొలగించేస్తాను. సంపూర్ణమైనటువంటి శుభాన్ని నీకు అందిస్తాను. నమ్మకంతో ఒక్క అడుగు వేస్తే 100 అడుగులు నిన్ను ముందుకు వేయిస్తాను. నాపై నమ్మకం ఉంది కదా. ఇక నీ జీవితం బంగారుమయం చేస్తాను బిడ్డ. ఈ అమ్మ మీద నమ్మకంతో ఉండు తల్లి. నీకంతా మంచే జరిగేలా చేస్తాను. ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.